హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది రైస్‌లో కానీ, రోటీల్లో కానీ, టిఫిన్స్‌లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 10, 12 వెల్లుల్లిపాయ రెబ్బలు, అర స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని ఉల్లిపాయని చక్కగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 పావుల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం అంత ఇంగువ, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి కలిపి మంటను సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఇలా వేగిపోయినటువంటి ఉల్లిపాయ పేస్ట్లోనికి మనం ముందుగానే కడిగి కట్ చేసుకున్నటువంటి పాలకూర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పాలకూర అంతా చక్కగా ఉడికిపోయి మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.